హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్ అండ్ మ్యాట్లాబ్ సబ్జెక్ట్ ఈసీ వాళ్ళకి సెకండ్ ఇయర్లో ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటి అంటే లీప్ ఇయర్ ఆర్ నాట్ ఏ లీప్ ఇయర్ అనే టాపిక్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇది C23 సిలబస్లో ఉంటుందన్నమాట. సో ఏంటి అంటే సి ప్రోగ్రామింగ్ అనేది టఫ్ సబ్జెక్ట్ కదా. సో మనం ఏంటి అంటే ముందుగా బేసిక్స్ నేర్చుకుంటే ఈజీగా రాసేయగలుగుతాము. సో ఈ సి ప్రోగ్రామింగ్ టు ఫైండ్ వెదర్ ఏ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అని అడిగారు. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ఏ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అని అన్నారు. అంటే లీప్ ఇయరా లేదా కాదా అని అడిగారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ లీప్ ఇయర్ అవునా కాదా అని తెలుసుకునే ముందు ఇక్కడ ఇది ఏ టాపిక్ అంటే మనం ఇది ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తున్నాం దీన్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఎక్కడ యూజ్ చేస్తున్నాము మెయిన్గా అంటే లీప్ ఇయర్ ఆర్ నాట్ అని అన్నారు కాబట్టి అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్లో యూజ్ చేస్తున్నాం అని అర్థం. ఇఫ్ అలానే ఇఫ్ ఎల్స్ కండిషన్లో యూజ్ చేస్తున్నాం అని అర్థం. ఎందుకు ఇఫ్ ఎల్స్ కండిషను అంటే లీప్ ఇయర్ అనేది కండిషన్ ట్రూ అయితే లీప్ ఇయర్ వస్తుంది, ఫాల్స్ అయితే నాట్ ఏ లీప్ ఇయర్. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎందుకు అంటే ఒకవేళ మీరు ఇచ్చిన కండిషన్ అనేది కరెక్ట్ కండిషన్ ఇస్తే ట్రూ అయితే అది నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట. ఇఫ్ కండిషన్లో ఎప్పుడైతే మీరు ఇచ్చిన కరెక్ట్ వాల్యూ ఇస్తారో అప్పుడు అది నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. అదే ఒకవేళ ఎల్స్ అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ అయినప్పుడు అది జరగలేనప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్గా నెక్స్ట్ బ్లాక్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ట్రూ బ్లాక్ని స్కిప్ చేసి ఎక్కడైతే మనం ట్రూ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా ఆ బ్లాక్ని స్కిప్ చేసి ఏం చేస్తుంది అంటే ఇఫ్ కండిషన్లో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో అందుకే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లీప్ ఇయర్ ఆర్ నాట్ అనే దగ్గర ఏ కండిషన్ యూజ్ చేస్తున్నాం ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇఫ్ అండ్ కండిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిందే ఇది లైబ్రరీ ఫంక్షన్ ఎలా రాస్తాం, యాష్ ఇన్క్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అంతేనా, యాష్ ఇన్క్లూడ్ స్టూడియో డాట్ హెచ్. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఏం రాయాలి, INT అంటే ఇంటీజర్ మెయిన్ బ్రాకెట్స్ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజ్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మీరు రాయాల్సిన ఇంటీజర్ రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు, ఓన్లీ మెయిన్ అయినా తీసుకోవచ్చు లేదా ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు. ఏదైతే ఇంటీజర్ యూజ్ చేస్తున్నారో INT ఇంటీజర్ యూజ్ చేసినప్పుడు మాత్రం కన్ఫామ్గా లాస్ట్లో రిటర్న్ 0 అనేది రాయాలి. లేదు ఇంటీజర్ యూజ్ చేయకపోతే ఓన్లీ మెయిన్ యూజ్ చేస్తే మాత్రం రిటర్న్ 0 రాయకపోయినా పర్వాలేదు. ఓకేనా, సో ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లెఫ్ట్ బ్రాసెస్తో ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంటీజర్ y అనమాట. ఎందుకు y అని రాశాను, అసలు మనకు వచ్చేసరికి ఎందుకు ఇంటీజర్ యూజ్ చేశాను అని అంటే ఇక్కడ లీప్ ఇయర్ అని అన్నాడు కదా, మరి లీప్ ఇయర్ అన్నప్పుడు నెంబర్సే కదా యూజ్ చేస్తాం. నెంబర్స్ యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సింది ఏంటి నాన్న, ఇంటీజర్ కదా వాడతాం. నెంబర్స్కి ఇంటీజరు, అలాగే ఆల్ఫాబెట్స్కి వచ్చేసరికి ఏంటి ఫ్లోట్. మనకి ఫ్లోట్ వచ్చేసరికి ఏంటి వేరేగా ఉంటుంది. అలాగా అంటే ఆల్ఫాబెటికల్స్కి క్యారెక్టరు, ఫ్లోట్కి ఏమో పాయింట్స్ డెసిమల్ వాల్యూతో కన్సిడర్ చేస్తాము. అలాగా డిఫరెంట్గా కన్సిడర్ చేస్తాం. సో ఇంటీజర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇంటీజర్, y అంటే ఇయర్ కాబట్టి ఇయర్ సెమీకోలన్. ఓకేనా, సెమీకోలన్తో క్లోజ్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ ఏం చేశాను, డబుల్ కొటేషన్స్ ఎంటర్ ద ఇయర్ టు చెక్ లేదా ఎంటర్ ద ఎనీ ఇయర్. ఓకేనా, ఎంటర్ ఎనీ ఇయర్ ఇక్కడ ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఎంటర్ ద ఇయర్ టు చెక్ లేదా ఎంటర్ ఎనీ ఇయర్ కోలన్. నెక్స్ట్ ఏంటి అంటే డబుల్ కొటేషన్స్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. నెక్స్ట్ స్కాన్ చేస్తుంది. సేమ్ డబుల్ కొటేషన్స్ %d ఎందుకు రాసానో మీకు తెలుసు కదా. ఇక్కడ మనం ఇంటీజర్ యూజ్ చేస్తున్నాం కదా, ఇంటీజర్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంటీజర్ సింబల్ ఏంటి, %d. సో స్కాన్ఎఫ్లో %d డబుల్ కొటేషన్స్ కామా &y బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. y ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ ఇయర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇయర్. ఇప్పుడు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లీప్ ఇయర్లో 3 కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. 3 కండిషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే y% 4 = 0 అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ ఏదైతే 4 ఉందో 4ని ఇయర్తో డివిజన్ చేయాలి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటే ఏదైతే మీరు ఇయర్తో డివిజన్ చేస్తున్నారో ఏదో ఒక ఇయర్ మీరు తీసుకొని 4తో డివిజన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే దానికి 0 వస్తే మీరు 4తో డివిజన్ చేసినప్పుడు దానికి ఇయర్ని 4తో డివిజన్ చేసినప్పుడు వాల్యూ అనేది 0 వస్తే అప్పుడు అది లీప్ ఇయర్ అవుతుంది అనమాట. ఓకేనా, 4ని మీరు
ఇయర్తో డివిజన్ చేసినప్పుడు ఈక్వల్స్ టు 0 వస్తే అప్పుడు ఇది ఏమవుతుంది అంటే లీప్ ఇయర్ అనేది జరుగుతుంది. లేదు అంటే మాత్రం అది నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా. ఇంకొక 2 కండిషన్స్ కూడా అప్లై చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మనం 3 కండిషన్స్ అప్లై చేస్తాం. ఇది ఫస్ట్ కండిషన్ కదా. ఇంకొక కండిషన్ ఏంటి అంటే y% 100 నాట్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకేనా. అంటే సేమ్ 100ని ఇయర్తో డివిజన్ చేయాలి. డివిజన్ చేసినప్పుడు మనకి నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే, అంటే నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే, కరెక్ట్గా రెండు కూడా మ్యాచ్ అవ్వకుండా ఒక వాల్యూ వస్తే, నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే, తెలిసిందే కదా, నేను ఆల్రెడీ రిలేషనల్ ఆపరేటర్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, లేదు అంటే ఫాల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకొక అనదర్ కండిషన్ ఏంటి అంటే y% 400 ఈక్వల్స్ టు 0 అనమాట. ఓకేనా. ఇది కూడా అంతే, సేమ్ 400ని ఇయర్తో డివిజన్ చేసినప్పుడు ఈక్వల్స్ టు 0 అయితే మాత్రమే ఇది ట్రూ కండిషన్లోకి వెళ్తుంది, లేదంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. సో మెయిన్గా మనం లీప్ ఇయర్ కనుక్కోవాలి అంటే ఈ 3 కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఏ కండిషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఈ 3 కండిషన్స్ని ఫాలో అయితే మనకు సరిపోతుంది. సో అందుకే చూడండి ఇక్కడ రాశాను, ఇఫ్లో ఏంటి అంటే బ్రాకెట్స్ ఓపెన్స్. ఎందుకు బ్రాకెట్స్ ఓపెన్ చేశాను అంటే ఈ బ్రాకెట్స్ అనేది ప్రతిదానికి కూడా ఫైనల్ వరకు ఈ బ్రాకెట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 2 బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ 2 బ్రాకెట్స్ అనేది ఒకదానికి వస్తుంది చూడండి, దీనికి అలానే దీనికి. సో అలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇఫ్ y%4 ఈక్వల్స్ టు 0 ampersand y%100 నాట్ ఈక్వల్స్ టు 0. అండ్ అంటే ఏంటి అంటే ఇది అండ్ కదా, సో దీన్ని ప్లస్ దీన్ని రెండింటినీ కూడా చెయ్యాలన్నమాట. రెండిట్లో ఏది ట్రూ కండిషన్ అవుతుందో చూడాలి, ఏది ఫాల్స్ కండిషన్ అవుతుందో చూడాలి. ఈ రెండింటిని కంపేర్ చేసి చూడాలి, అర్థమైందా. ఒకటే చూడకూడదు. యాంపర్సెండ్ అండ్ అన్నాం కాబట్టి రెండింటిని చూడాలన్నమాట. ఆర్ని ఇలా రాసుకుంటాం, ఆర్ y%400 ఈక్వల్స్ టు 0 అనమాట. సేమ్ బ్రాకెట్స్తో క్లోజ్ చేసేస్తారు. ఓకేనా. 400 ఈక్వల్స్ టు, సో అంటే అండ్ అంటే ముందు రెండింటిని చేయాలి, తర్వాత దీన్ని చేయాలి. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను. ఏమని ప్రింట్ చేస్తున్నాను, సేమ్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్స్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్, సేమ్ డబుల్ కొటేషన్స్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్ ఇలా రాస్తున్నాను. అది కూడా ఇఫ్ కండిషన్లో మాత్రమే. ట్రూ కండిషన్ అయితే ప్రింట్ అనేది లీప్ ఇయర్ అయితే ట్రూ కండిషన్ కదా. ఎల్స్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. సేమ్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్స్ ఇట్ ఈజ్ ఏ నాట్ ఏ లీప్ ఇయర్ డబుల్ కొటేషన్స్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. అంటే ఒకవేళ లీప్ ఇయర్ అయితే ఈ కండిషన్లోకి వెళ్తుంది, లీప్ ఇయర్ కాకపోతే ఈ కండిషన్లోకి వెళ్తుంది. రిటర్న్ 0తో క్లోజ్ చేస్తాం. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే రైట్ బ్రాసెస్తో క్లోజ్ చేసేస్తాం అనమాట. ఓకేనా. చెప్పాను కదా, మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఇంటీజర్ వాడుతున్నామో, అర్థమైందా, ఇక్కడ ఏదైతే మెయిన్ అనేది వాడుతున్నామో అలాంటప్పుడు మాత్రమే మనం ఫైనల్ రిటర్న్ అనేది రాస్తాము. లేదు అంటే మీకు అవసరమే లేదు, ప్రాబ్లమే లేదు. డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే మెయిన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. సో అవుట్పుట్ చూద్దామా. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసరికి నేను రాస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చేసరికి అవుట్పుట్ ఏం చేస్తున్నాను అంటే 2024 తీసుకున్నాను. ఓకేనా. అవుట్పుట్ 2024. ఈ 2024ని ఈ 3 కండిషన్స్ని అప్లై చేయాలి కదా, నాకు అవుట్పుట్ ఎలాగొస్తుందో తెలియాలి కదా. ఈ 3 కండిషన్స్లో అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ y%4 ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇది ఫస్ట్ కండిషన్ కదా, ఈ కండిషన్ చేస్తున్నాను చూడండి. 2024ని ఏం చేస్తున్నాను, 4తో డివిజన్ చేస్తున్నాను, అంతేనా. సో 4తో డివిజన్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడాలి. సో ఇక్కడ మనకి 506లో అవుతుంది, అవునా. 506లో 2024 అనేది మనకి రిమైండర్ 0 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, y%4 ఈక్వల్స్ నేను 2024 అవుట్పుట్ తీసుకున్నప్పుడు నాకు ఏమవుతుంది అంటే కండిషన్ అనేది ట్రూ కండిషన్ అయింది. ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఏంటి అంటే ట్రూ, అర్థమైందా. ఇక్కడ ట్రూ కండిషన్ అయింది, ఎందుకంటే రిమైండర్ అనేది నాకు ఇక్కడ టోటల్ 0 వచ్చింది. యాంపర్సెంట్ ఇది కూడా చెయ్యాలి, సేమ్ y%100 నాట్ ఈక్వల్స్ టు 0 అనమాట. సేమ్ 100ని 2024తో చెయ్యండి సేమ్. సో 100ని 2024తో చేస్తే నాకు వాల్యూ అనేది రాదు, అవునా. ఎందుకంటే 100తో అది నాకు ఏమవుతుందంటే డివిజన్ అనేది జరగదు. సో ఇక్కడికి వచ్చేసరికి y%100 నాట్ ఈక్వల్స్ టు 0 అనేది కూడా ఏమవుతుంది అంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, y%400 ఈక్వల్స్ టు 0. సేమ్ దీనికి కూడా ఏమవుతుంది, నాకు ఇక్కడ
సేమ్ 2024ని 400తో డివిజన్ చేయాలి. వాల్యూ వస్తుందా అంటే దీనికి కూడా మనకి వాల్యూ అనేది రాదనమాట. సో అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఏమవుతుందంటే ఫాల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ది ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఇఫ్ కండిషన్లో ఈ 3 కండిషన్స్ని చెక్ చేయాలి. y%4 = 0 అయింది, ఓకే ఇది ట్రూ అయింది. కానీ అండ్ అన్నారు కదా, మరి రెండు ఒకటే కదా. y%100 నాట్ ఈక్వల్స్ టు 0, నాట్ ఈక్వల్స్ టు 0 అన్నారు. నాట్ ఈక్వల్స్ టు 0 అంటే అవ్వలేంది మనకి ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ట్రూయే కదా అవుతుంది. సో సారీ ఇందాక రాంగ్ చెప్పాను. సో మనకి నాట్ ఈక్వల్స్ టు 0 అన్నారు కాబట్టి కండిషన్ ట్రూ అయినట్టే. సో ఇది కూడా ఏంటి అంటే రెండు కూడా ట్రూ కండిషన్స్ అయ్యే. y%400 = 0 అనేది మాత్రం ఫాల్స్ కండిషన్. సో ఇది మనకి ట్రూ కండిషన్ అయ్యింది కాబట్టి ఓకేనా. సో ఈ ట్రూ కండిషన్ అయింది కాబట్టి ఇది ఏ బ్లాక్లోకి వెళ్ళాలి, ట్రూ కండిషన్ అయితే ఇఫ్ బ్లాక్లో కదా. ప్రింట్ ఎఫ్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్. ఎస్ 2024 అనేది లీప్ ఇయర్, అందుకే ఈ బ్లాక్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా. ఎయిదర్ మీరు ఇదైనా చేయొచ్చు ఇదైనా చేయొచ్చు. నాకు ఇది వచ్చేసరికి ఏంటంటే 2024 అనేది లీప్ ఇయర్ అయింది కాబట్టి ప్రింట్ ఎఫ్ బ్లాక్లోకి వెళ్తుంది. ఒకవేళ మీరు ఇచ్చిన వాల్యూ 2025 ఇచ్చారనుకోండి, అది లీప్ ఇయర్ అవ్వదు. సో అలాంటి టైంలో మనకి ఏమవుతుంది అంటే ఈ ఎల్స్ కండిషన్, నాట్ ఏ లీప్ ఇయర్ కాబట్టి ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అంటే 3 కండిషన్స్ చెక్ చేయాలి. y%4 = 0, y%100 నాట్ ఈక్వల్స్ టు 0, y%400 = 0. ఇది ఏ కండిషన్లో యూజ్ చేస్తున్నాము అంటే ఇఫ్ ఎల్స్ కండిషన్లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఎప్పుడైతే ఈ రెండు ట్రూ కండిషన్లోకి వెళ్తాయో, ట్రూ కండిషన్లోకి వెళ్ళినప్పుడు ఈ కండిషన్ అనేది మనకి అప్లై అవుతుందన్నమాట. ఓకేనా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.